మే 13 పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ గౌసలం తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 599 పోలింగ్ ప్రాంతాలు, అందులో 783 పోలింగ్ బూతులు ఉన్నట్లు వెల్లడించారు. పోలింగ్ లొకేషన్లు, రిసెప్షన్ సెంటర్లు, స్ట్రాంగ్ రూమ్లు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ మేరకు పోలీస్ హెడ్ క్వార్టర్స్లో పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు, మావోయిస్టు ప్రభావిత పోలింగ్ స్టేషన్లో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర బలగాలతో పహారాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహిస్తూ ఎటువంటి డబ్బు, మద్యం, ఇతర బహుమతి వస్తువులు అక్రమ రవాణా జరగకుండా చూడాలన్నారు. పోలింగ్ సెంటర్ల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది ప్రజలను క్యూ లైన్లో ఉండే విధంగా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లోనికి మొబైల్ ఫోన్లు, వాటర్ బాటిల్స్, ఇంక్ పెన్, మంటను కలిగించే వస్తువులకు అనుమతి లేదని తెలియజేశారు.